Hi students, welcome to 10th class maths classes. ఈ సెషన్లో మనం క్వశ్చన్ నెంబర్ 5 నుంచి సాల్వ్ చేయబోతున్నాం. క్వశ్చన్ నెంబర్ 4 చూసాం ఇందాక. సో క్వశ్చన్ నెంబర్ 5 చూడండి. ఈ క్వశ్చన్లో ఏమన్నాడంటే ఇన్ ఎ సర్కిల్ ఆఫ్ రేడియస్ 21 సెంటీమీటర్స్, ఒక సర్కిల్ రేడియస్ 21 సెంటీమీటర్స్ ఉంది. అండ్ ఆర్క్ సబ్టెండ్స్ అన్ యాంగిల్ ఆఫ్ 60 degrees అట్ ది సెంటర్. ఇక్కడ సెంటర్ దగ్గర యాంగిల్ వచ్చేసి 60 degrees చేస్తుంది ఆర్క్, అంటే ఇలాగా. ఇక్కడ యాంగిల్ 60 degrees చేస్తుంది ఈ ఆర్క్. ఆర్క్ని ఏమనుకుందామంటే ఏబి అనే ఆర్క్ సెంటర్ దగ్గర 60 degrees చేస్తుంది. సెంటర్ను ఓ అనుకుందాం. రేడియస్ ఎంత ఉందంటే 21 సెంటీమీటర్స్ ఉంది. ఇప్పుడు దీనికి సంబంధించి మనం ఏం కనుక్కోవాలంటే ఫస్ట్ ఇది లెంత్ ఆఫ్ ది ఆర్క్. ఫస్ట్ క్వశ్చన్ ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చేసే ముందు రేడియస్ ఎంత ఇచ్చాడో రాసుకుందాం. రేడియస్ను ఆర్ అనుకుంటాం. ఆర్ ఈక్వల్ టు 21 సెంటీమీటర్స్. యాంగిల్ తీటా, యాంగిల్ సబ్టెండెడ్ అట్ ది సెంటర్ ఆఫ్ ది ఆర్క్, సెంటర్ ఆఫ్ ది సర్కిల్ బై ది ఆర్క్. ఈ ఆర్క్ వచ్చేసి సర్కిల్ సెంటర్ దగ్గర 60 degrees యాంగిల్ చేస్తుంది. ఫస్ట్ క్వశ్చన్ లెంత్ ఆఫ్ ది ఆర్క్ కనుక్కోవాలి. లెంత్ ఆఫ్ ది ఆర్క్ కనుక్కోవడానికి ఫార్ములా ఉంది. లెంత్ ఆఫ్ ది ఆర్క్ ఎల్ ఇస్ ఈక్వల్ టు ఫార్ములా థీటా డివైడెడ్ బై 360 ఇంటూ 2πr. ఈ ఫార్ములా వాడి మనం లెంత్ ఆఫ్ ది ఆర్క్ కనుక్కోవచ్చు. లెంత్ ఆఫ్ ది ఆర్క్ ఎల్ ఇస్ ఈక్వల్ టు థీటా బై 360 ఇంటూ 2πr. థీటా వాల్యూ 60 degrees డివైడెడ్ బై 360 2. పై వాల్యూ క్వశ్చన్లో ఇక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి 22/7. రేడియస్ 21 ఉంది. 60 1s are 66 are పోతుంది. 2 1s are 2 3s are 7 3s are ఈ 3 కూడా క్యాన్సిల్ పోతుంది. ఆన్సర్ 22. సో లెంత్ ఆఫ్ ది ఆర్క్ ఈస్ 22 సెంటీమీటర్స్. ఇది ఫస్ట్ క్వశ్చన్. ఇక సెకండ్ క్వశ్చన్, ఏరియా ఆఫ్ ది సెక్టార్ ఫార్మ్డ్ బై ది ఆర్క్. ఈ ఆర్క్ ఫార్మ్ చేసింది కదా, ఇదంతా సెక్టార్ అంటాం. ఈ సెక్టార్ ఏరియా కనుక్కోవాలి. ఏరియా ఆఫ్ సెక్టార్ ఏఓబి. ఏరియా ఆఫ్ సెక్టార్ కనుక్కోవడానికి ఫార్ములా థీటా డివైడెడ్ బై 360 ఇంటూ πr². ఏరియా అయితే πr² వస్తుంది. లెంత్ ఆఫ్ ది ఆర్క్ అన్నప్పుడు 2πr వస్తుంది. ఏరియా ఆఫ్ సెక్టార్ ఫార్ములా థీటా డివైడెడ్ బై 360 ఇంటూ πr². థీటా 60 డివైడెడ్ బై 360 ఇంటూ పై వాల్యూ 22/7. రేడియస్ 21 దానికి స్క్వేర్. 60 1s are 66 are క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు మనకి ఎంత ఇక్కడ మిగులుతుందంటే 1/6 ఇంటూ 22/7 ఇంటూ 21 స్క్వేర్, 21 ఇంటూ 21. ఇది 7 టేబుల్తో పోతుంది. 7 3s are 21. 3 టేబుల్తో 3 2s are 6, మరి 2 టేబుల్తో 2 11s పోతుంది. సో 21 ఇంటూ 11 11 22 23 231 సెంటీమీటర్ స్క్వేర్. ఏరియా కాబట్టి స్క్వేర్ సెంటీమీటర్స్. ఇది ఏరియా ఆఫ్ సెక్టర్. సెకండ్ది అయిపోయింది. ఇక థర్డ్ క్వశ్చన్ ఏముందంటే ఏరియా ఆఫ్ ది సెగ్మెంట్ ఫార్మ్డ్ బై ది కరస్పాండింగ్ కార్డ్. ఇక్కడ ఒక కార్డు గీస్తే, ఇక్కడ ఏబి అనే కార్డు గీస్తే ఇక్కడ ఒక సెగ్మెంట్ ఫామ్ అవుతుంది. ఈ సెగ్మెంట్ ఏరియా కావాలి. టోటల్ సెక్టార్ ఏరియాలో ఈ ట్రయాంగిల్ ఏరియా తీస్తే సెగ్మెంట్ ఏరియా వస్తుంది. అర్థమవుతుందా? ఏఓబి అనే సెక్టార్లోంచి ఏఓబి అనే ట్రయాంగిల్ తీసేస్తే మనకు కావాల్సిన ఈ ఏబి సెగ్మెంట్ ఏరియా వస్తుంది. సో ఏరియా ఆఫ్ సెగ్మెంట్ ఫార్మ్డ్ బై ది కార్డ్. థర్డ్ క్వశ్చన్, ఏరియా ఆఫ్ సెగ్మెంట్ ఫార్మ్డ్ బై ది కార్డ్ ఏబి. సో ఏరియా ఆఫ్ ది సెగ్మెంట్ కావాలంటే ఏం చేయాలి మనం?
టోటల్ సెక్టార్ ఏరియాలో నుండి ఏరియా ఆఫ్ సెక్టార్ ఏఓబిలో నుండి ఏం తీసేయాలి? ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏఓబి. ఈ ఏఓబి ట్రయాంగిల్ ఏరియా తీసేయాలి. ఇక్కడ కనిపించే ట్రయాంగిల్ తీసేస్తే రిమైనింగ్ ఇక్కడ కింద ఉండే సెగ్మెంట్ ఏరియా వస్తుంది. ఈ ట్రయాంగిల్ ఏం ట్రయాంగిల్ ఇది? ఈక్విలేటరల్ ట్రయాంగిల్. 60 డిగ్రీస్ యాంగిల్ చూడండి, అన్ని 60లు ఉంటాయి. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ 60 ఉంటే ఖచ్చితంగా ఇక్కడ కూడా 60 ఉంటుంది. మిగతా రెండు కూడా 60 ఉంటాయి, రేడియస్తో ఫామ్ అయ్యేటి ఇక్కడ కాబట్టి. సో ఇది ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఏరియా ఆఫ్ సెక్టార్ ఏఓబి ఆల్రెడీ క్యాల్కులేటెడ్, ఇక్కడ చేసాం. 231 సెంటీమీటర్ స్క్వేర్ మైనస్ ఏరియా ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఫార్ములా √3/4 a స్క్వేర్. ఈ ఫార్ములా తెలిసిండాలి మనకు. ఏరియా ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కనుక్కోవడానికి ఫార్ములా √3/4 ఇంటూ ఏ స్క్వేర్. ఏ అంటే సైడ్ అని. సో 231 మైనస్ √3/4 ఇంటూ ఏ స్క్వేర్. ఏ అంటే ఇక్కడ సైడ్ ఎంత ఉంది? సైడ్ 21 ఉంది. 21 స్క్వేర్. సో 231 మైనస్ √3/4 ఇంటూ 21 ఇంటూ 21 441. ఇందులో కామన్ ఏం తీసేది లేదు. ఇక ప్రాబ్లం కూడా సింప్లిఫై చేసినా ఏం వచ్చేది లేదు కాబట్టి ఈ ప్రాబ్లంని ఇక్కడికి వదిలేయచ్చు మనం. 231 మైనస్ 441 ఇంటూ √3/4 సెంటీమీటర్ స్క్వేర్. 231 మైనస్ ఆర్డర్లో రాసుకుంటే 441 డివైడెడ్ బై 4 √3 సెంటీమీటర్ స్క్వేర్. దీన్ని సింప్లిఫై చేసినా వచ్చేది ఏం లేదు కాబట్టి ఒకవేళ వేసినా కూడా √3 వాల్యూ 1.732 వేసుకొని సింప్లిఫై చేయొచ్చు. డెసిమల్స్లో ఆన్సర్ వస్తుంది, లేదా ఇక్కడికే వదిలేసినా కూడా ఏం సమస్య లేదు, ఇక్కడికి వదిలేయచ్చు. ఇక్కడ అడిగింది ఏరియానే కాబట్టి ఏరియా కనుక్కున్నాము. √3 వాల్యూ వేసి చేయాలంటే ఇక్కడ √3 వేసి 4తో 110.25 వస్తుంది. ఇంటూ √3 వాల్యూ వేసి మల్టిప్లై చేసి 231లో తీసేయాలి. ఇక్కడికి వేసినా కూడా మార్క్స్ ఏం కట్ చేయడు మీకేమి. నెక్స్ట్ క్వశ్చన్. ఏ కార్డ్ ఆఫ్ ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ 15 సెంటీమీటర్స్. సేమ్ ఇటువంటిదే, యాంగిల్ 60 డిగ్రీస్ చేస్తుందంట. యాంగిల్ 60 డిగ్రీస్ అంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్. 15 సెంటీమీటర్స్ రేడియస్ ఉంది. ఇక్కడ ఒక కార్డ్ ఉంది. ఈ కార్డుని ఏమనుకుందాం? ఏబి అనుకుందాం. ఫైండ్ ది ఏరియాస్ ఆఫ్ కరస్పాండింగ్ మైనర్ అండ్ మేజర్ సెగ్మెంట్. ఈ మైనర్ సెగ్మెంట్ ఏరియా కావాలి, అలాగే రిమైనింగ్ మొత్తం సెగ్మెంట్ ఏరియా కావాలి. ముందు మైనర్ సెగ్మెంట్ ఏరియా ఎలా కనుక్కున్నాం చూడండి. ఇక్కడ సేమ్ ఇదే, ఏరియా ఆఫ్ మైనర్ సెగ్మెంట్. ఇక్కడ ఉండేది ఏబి అనే మైనర్ సెగ్మెంట్ ఏరియా కావాలంటే ఏరియా ఆఫ్ సెక్టార్ ఏఓబి టోటల్ సెక్టార్ ఏరియాలో నుండి మైనస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏఓబి. ఏం ట్రయాంగిల్ ఇది? ఈక్విలేటరల్ ట్రయాంగిల్. 60 డిగ్రీస్ ఉంది, అన్ని చోట్ల 60నే ఉంటుంది. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కాకపోతే మళ్ళీ ఫార్ములాస్ మార్చుకోవాలి, ట్రిగ్నామెట్రీ వాడుకోవాల్సి వచ్చేది. ఏరియా ఆఫ్ సెక్టార్ ఫార్ములా θ/360 ఇంటూ πr స్క్వేర్. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కాబట్టి √3/4 a స్క్వేర్. ఇక తీటా యాంగిల్ ఎంత? 60 డిగ్రీస్ మనకు ఉండేది. 60/360 ఇంటూ పై వాల్యూ ఇక్కడ ఇచ్చాడు, ఇది తీసుకోమని. సో పై వాల్యూ తీసుకోవాలి. 3.14 రేడియస్ 15 స్క్వేర్ మైనస్ √3/4 ఇంటూ ఏ అంటే ఇది కూడా రేడియసే 15 స్క్వేర్. 61 సార్ 66 సరిపోతుంది. 61 సార్ 66 సరిపోతే ఇక్కడ 1/6 ఇంటూ 3.14 ఇంటూ 15 సార్ 225. √3 వాల్యూ ఇచ్చాడు 1.73 వేసుకోమని.
డివైడెడ్ బై 4 ఇంటూ 15 15s ఆర్ 225. సో మనం ఏం చేయొచ్చు అంటే 225 కామన్ తీసేయచ్చు. 225 కామన్ తీసేయండి. ఇది 2 టేబుల్తో పోతుంది. 2 3s ఆర్ 2 1s ఆర్ 2 5s ఆర్ 2 7s ఆర్. సో 225 కామన్ తీస్తే 1.57 డివైడెడ్ బై 3 మైనస్ 1.73 డివైడెడ్ బై 4. ఇంకా దీన్ని సింప్లిఫై చేసుకోవాలి. 225 ఇంటూ ఎల్సిఎం 3కు 4కి ఎల్సిఎం 12. క్రాస్ మల్టిప్లై టైప్ చేయాలి. 1.57ను 4తో 6.28 అవుతుంది. తర్వాత 1.73ని దీంతో 3తో క్రాస్ మల్టిప్లికేషన్ 3తో మల్టిప్లై చేస్తే 3 7s 21 5.19 6.28 మైనస్ 5.19 225 ఇంటూ దీన్ని సబ్ట్రాక్ట్ చేసుకుంటే 6.28లోంచి 5.19 తీసేస్తే 9 1.09. సో మనం మల్టిప్లై చేయాల్సింది 225 ఇంటూ 1.09 ఎంత అవుతుంది? ఇది మైనర్ సెగ్మెంట్ ఏరియా అవుతుంది. దీన్ని మల్టిప్లై చేసుకోవాలి. డెసిమల్స్ కరెక్టే కదా, ఒకసారి చూద్దాం. సో మనకి ఎంత ఉంది? 225 ఇంటూ 1.57లోంచి 1.57 బై 3లో నుండి ఎంత తీసేయాలి? 1.73 బై 4. ఎల్సిఎం చేసుకుంటే కింద 12 ఉంది. సో ఈ 12ని అట్లే పెట్టేసుకొని ముందు 225 ఇంటూ 1.09 మల్టిప్లై చేయాలి. 225 ఇంటూ 109 అనుకుందాం, పాయింట్ తర్వాత పెట్టుకుందాం. 9 5s ఆర్ 45, 18 4 22, 18 2 20. తర్వాత 1తో చేస్తే 225. 2 ప్లేసెస్ తీసేసి 0 ఉంది కాబట్టి 225. 24525 245 2 ప్లేసెస్కు పాయింట్ కాబట్టి 0.25 డివైడెడ్ బై 12. సో 245ను 245.25ను దేంతో డివైడ్ చేయాలి? 12తో డివైడ్ చేయాలి. దీన్ని 12తో డివైడ్ చేసేస్తాం. డెసిమల్ తర్వాత పెట్టుకుందాం. సో 12తో డివైడ్ చేస్తే 12 2s ఆర్ 24, 5 దించుకుంటాం పోదు కాబట్టి 0, 52, తర్వాత 12 4s ఆర్ 48, 4 ఉంటుంది 5, 12 3s ఆర్ 36, 90 ఉంటుంది. 12 7s ఆర్ 84, సో 60, 12 5s ఆర్ 60. 2043 2 ప్లేసెస్కు పాయింట్ కాబట్టి 0.75. ఇది 2 ప్లేసెస్కు. కానీ ఆల్రెడీ 12తో డివైడ్ చేస్తే 12 2s ఆర్ 24, ఇక్కడికి 20. ఈ 2 ప్లేసెస్కు పాయింట్ 20.4375. సో ఫైనల్ ఆన్సర్ ఎంత అంటే 20.4375 సెంటీమీటర్ స్క్వేర్. 2 ప్లేసెస్కు పాయింట్ ఉంది, ఇక్కడ 2 ప్లేసెస్కు పాయింట్ వస్తుంది. సో ఆల్రెడీ 2 ప్లేసెస్ పాయింట్ ఉంది, ఇక్కడికి 20.4375 వస్తుంది. క్లియర్ అయితే 245 దగ్గర పాయింట్ ఉంది. మనం 12తో డివైడ్ చేసుకున్నాం. 12 2s 24, ఇది 0, 12 0 0, ఇక్కడికే పాయింట్ వచ్చేస్తుంది. ఇక్కడి నుంచి ఇది ఆన్సర్ 20.4375. ఇది మైనర్ సెగ్మెంట్. ఇంకోటి ఏముంది మనకు? మైనర్ అయిపోయింది, మేజర్ సెగ్మెంట్ ఉంది. కనుక్కోవాల్సింది ఏరియా ఆఫ్ మేజర్ సెగ్మెంట్. మేజర్ సెగ్మెంట్ అంటే రిమైనింగ్ ఈ సర్కిల్ మొత్తంలో కింది పార్ట్ అయిపోయింది, పై పార్ట్ కావాలి అంటే ఏం చేయాలి? ఏరియా ఆఫ్ సర్కిల్లోంచి సర్కిల్ ఏరియాలో నుండి మైనస్ ఏరియా ఆఫ్ మైనర్ సెగ్మెంట్ తీసేయాలి. టోటల్ సర్కిల్ ఏరియాలో మైనర్ సెగ్మెంట్ తీసేస్తే సరిపోతుంది.
టోటల్ సర్కిల్ ఏరియా పై ఆర్ స్క్వేర్. ఇందాక మైనర్ సెగ్మెంట్కి మనకు వచ్చిన ఆన్సర్ ఎంత వచ్చింది? 20.4375. పై వాల్యూ 3.14 తీసుకోమన్నాడు. రేడియస్ మనకు 15 ఉంది, ఆల్రెడీ చూసాం ఇక్కడ రేడియస్ 15 మైనస్ 20.4375. సో ఇప్పుడు ఏం చేయాలంటే 3.14 ఇంటూ 15 సార్ 225 మైనస్ 20.4375. దీన్ని మల్టిప్లై చేసుకోవాలి. 314 ఇంటూ 225, 5 4 సార్ 5 1 సార్ 5 7 5 3 15, 2 టేబుల్తో 8 2 6, మళ్ళీ 2 టేబుల్తో 10 11 16 6 7 9 10. సో 70650, 2 ప్లేసెస్కు పాయింట్ 706, 2 డెసిమల్ ప్లేసెస్ కదా, 0.50 మైనస్ 20.4375. ఈ రెండు సబ్ట్రాక్ట్ చేస్తే ఇక ఫైనల్ ఆన్సర్. సబ్ట్రాక్షన్ ఇక్కడ చేద్దాము. 706.50 పక్కన ఎన్నున్నా జీరోలు పెట్టుకోవచ్చు, మైనస్ 20.4375. సబ్ట్రాక్ట్ చేసుకుంటే ఇక్కడ 6 9 0 6 7 8 6 686.0625 సెంటీమీటర్ స్క్వేర్. ఇది ఏరియా ఆఫ్ మేజర్ సెగ్మెంట్. సో ఈ విధంగా మైనర్ సెగ్మెంట్ మేజర్ సెగ్మెంట్ కనుక్కోవాలన్నప్పుడు ఏం చేయాలంటే మైనర్ సెగ్మెంట్ ఫస్ట్ కనుక్కొని సెక్టార్ ఏరియాలో ట్రయాంగిల్ ఏరియా తీస్తే మైనర్ వస్తుంది, టోటల్ సర్కిల్లో మైనర్ సెగ్మెంట్ తీస్తే మేజర్ సెగ్మెంట్ వస్తుంది. సో ఈ విధంగా మనం క్యాల్కులేషన్స్ కొద్దిగా ఉంటాయి ఖచ్చితంగా. ఫార్ములా వేయడము, సబ్స్టిట్యూట్ చేయడము, ఇంకా మల్టిప్లికేషన్ డివిజన్స్ చేసుకోవడం చేస్తే మనకు పర్ఫెక్ట్గా ఆన్సర్ వస్తుంది.